అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో అందరూ కూడా వందనాలండి. దేవుని యొక్క వాక్యంలోకి మనం ముందుకు సాగుతున్నాం. సంఖ్యాకాండం యొక్క వివరణలో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. సంఖ్యాకాండంలో 26వ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం. తర్వాత 27వ అధ్యాయం నుంచి మనము ఆలోచన చేయాల్సిన వారమై 27వ అధ్యాయం నుంచి మోయాబీల యొక్క పరిస్థితిని దాటిన తర్వాత మోయాబు దేశంలో 24,000 మంది ఇశ్రాయేలీయులు మిద్యాను మైదానం ముందు తెగులు చేత చనిపోయిన తర్వాత జరిగినటువంటి సంగతులు మీ అందరికీ 26వ అధ్యాయంలో మీరు చూశారు. తెగులు ఆగిపోయిన తర్వాత చూశారు. 27వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న సమస్య అనేది ఇశ్రాయేలులో కొత్తగా ఏర్పడింది. ఈ సమస్య ఏంటంటే, ఒక తండ్రికి కుమారులు లేనప్పుడు, అతనికి కుమార్తెలు మాత్రమే ఉన్నప్పుడు అతని తండ్రి యొక్క స్వాస్థ్యము మరి కుమార్తెలకు ఇప్పించమని మోషే దగ్గరికి ఈ యొక్క సమస్యను తీసుకొని వచ్చారు. వారెవరనగా యోసేపు కుమారుడైనటువంటి మనస్సే వంశములో సెలెపెహాదు కుమార్తెలు. ఎవరు వీరు? సెలెపెహాదు కుమార్తెలు. ఈ సెలెపెహాదు కుమార్తెలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారే. అలాగనే మరణించినటువంటి వీరి తల్లిదండ్రులు కూడా వీరు ఏమాత్రము కూడా కోరాహు వంశంలో ఉన్నవారు కారు, కోరాహు సమూహంలో ఉన్నవారు కారు. కానీ అరణ్యంలో చేసినటువంటి అపరాధములను బట్టి, పాపములను బట్టి అందరూ చనిపోయి ఒక కొత్త జనాంగము సృష్టించబడింది అని పోయిన వారం మనం విన్నాం. వారిలో నూరు కుమారుడైనటువంటి యెహోషువయు, కాలేబు మాత్రమే వారు మిగిలి ఉన్నారు. 27 పైన మీరు చూసినట్లయితే 27వ అధ్యాయం పైన ఆ విషయాలు రాయబడతాయి. అక్కడ అంటే వీరు ఇరువురు మాత్రం ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా కొత్త వారే. అక్కడ మోషే దగ్గరికి ఆ కుమార్తెలు వచ్చి విన్నవించినప్పుడు ఇదేదో కొత్త సమస్య వచ్చింది. ధర్మశాస్త్రంలో ఇప్పటి వరకు కూడా సమస్య గురించి వివరణ కూడా రాయబడలేదు. ఇప్పుడు రాయబడినప్పుడు ఏం చేయాలి? మళ్ళా ధర్మశాస్త్రాలు ఇచ్చినటువంటి ఆయన మళ్ళీ ఏం చేయాలి? అడగాలి ఆస్తి విషయంలో. అప్పుడు వెళ్ళి వారు అడిగినప్పుడు ప్రియమైన వాళ్ళరా, మోషే దేవుని యొక్క సన్నిధిలో మోకరించి అడిగినప్పుడు, ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగ సర్విస్తాడు. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినటువంటిది వాస్తవము. ఎందుకంటే వారికి తల్లి లేనంత మాత్రాన, సహోదరులు లేనంత మాత్రాన వారి కుమార్తెలకు స్వాస్థ్యం ఇవ్వకూడదు అనేటువంటి రూల్ ఎక్కడ కూడా లేదు. కనుక ధర్మశాస్త్రంలో ఇదొక మార్పు. మొట్టమొదటిగా స్త్రీలకు కూడా ఆస్తి హక్కు ఉండాలి అని తెలియజేసినటువంటి మొట్టమొదటి శాస్త్రం ఏదైనా ఉందంటది ధర్మశాస్త్రం. ఏంటది? ప్రపంచంలో అంతవరకు స్త్రీలకు ఆస్తి హక్కు లేదు. ఈరోజు భారతదేశంలో కూడా చట్టాలను మార్పులు తీసుకొని వచ్చి స్త్రీలకు కూడా సమానమైనటువంటి హక్కులు కల్పించారు. స్త్రీలకు కూడా ఆస్తి హక్కు ఉంది. ఇక్కడ ప్రియమైన వల్ల మీరు గమనించినట్లయితే ఏ యొక్క శాస్త్రమైనా, ఏ యొక్క పీనల్ కోడ్స్ అయినా, లేదా రాజ్యాంగాలైన ఏ దేశానికి చెందిందైనా వాటన్నిటిని కూడా డిజైన్ చేసింది మాత్రం ధర్మశాస్త్రాన్ని బట్టి మాత్రమే గమనించాలి విషయం. ఎందుకంటే ప్రపంచంలో అప్పటికి ఒక పర్టికులర్గా ఒక సిస్టమాటిక్ అయినటువంటి ఒక ధర్మశాస్త్రం అనేది లేదు. అది మోషే ద్వారా ఇవ్వబడిన, యూదులకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రమే ప్రపంచంలో మొట్టమొదటి ధర్మశాస్త్రం. మరి అలాగైతే మీరు ప్రజలందరూ ఎలా బ్రతకారని మీరు అనుకోవచ్చు. ప్రజలు బ్రతకడానికి ధర్మశాస్త్రం అవసరమే లేదు. కానీ వారు కొన్ని నియమాలను పెట్టుకొని, కొన్ని పద్ధతులను పెట్టుకొని 10 మంది ఏది చెప్తే అదే మాటకు వారు ఏం చేసేవారు? నెరవేర్చేవారు. కానీ ఒక సిస్టమాటిక్ అందరికీ ఒకటే న్యాయం, సమన్యాయం ఉండాలనేటువంటి ఉద్దేశంతో దేవాది దేవుడు మొట్టమొదటిగా మరి 613 ఆజ్ఞల్ని ఇచ్చి ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఏం చేశారు? అనుగ్రహించాడు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 613 ఆజ్ఞలు. ఈ 613 ఆజ్ఞలను మనం మన గ్రూప్లో గ్రహించుకోవడానికి గ్రూప్లో పంపించాను నేను. ఒకవేళ మీరు వెనక్కి వెళితే బ్యాక్గ్రౌండ్లో PDF ఉంటారు, ఒకసారి చూడండి మీరు. ఈ ఆజ్ఞలన్నీ కూడా ఏ ఆజ్ఞ ఉంది, ఎక్కడెక్కడ ఉంది, ఏ ఆజ్ఞను ఇది కౌంటి తీసుకున్నారు అని అక్కడ రాయబడి ఉంటే మీరు గమనించండి. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవాది దేవుడు అందరికీ సమన్యాయం చేయాలని, అందరికీ ఒకే న్యాయం ఉండాలని ఆయన ఆలోచిస్తూ చేసినటువంటి విధానము. అప్పుడు అంటాడు కదా,
సెలోపెహాదు కుమార్తెలకు కూడా మీరు ఏం చేయండి, స్వాస్థ్యమునివ్వండి. అంటే ఇక్కడ ఒక కొత్త రూల్ తీసుకుని వస్తున్నాడు. ఒకవేళ ఒక వ్యక్తికి కుమారులు లేక మరి కుమార్తెలు మాత్రం ఉన్నారు, లేదా పిల్లలే లేరు, ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి స్వాస్థ్యము ఆ వ్యక్తి యొక్క తండ్రి సహోదరులకు ఇవ్వాలి. అంటే చిన్నాన్న పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి దాన్ని ఏం చేయాలి. సపోజ్ నేనున్నాను, నా స్వాస్థ్యం నా తదనంతరం నా అన్నదమ్ములకి, నా కుమారులకు ఇవ్వాలి. నా కుమార్తెలు ఎవరు లేరు అనుకోండి, అది నా అన్నదమ్ములకు ఇవ్వాలి. ఇది దేవుడు పెట్టిన రూల్. ఇప్పుడు నాకు అన్నదమ్ములు కూడా లేరు అనుకోండి, మా తండ్రికి అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి. సపోజ్ మా తండ్రి గారికి కూడా అన్నదమ్ములు లేరనుకోండి, మాకు సమీప బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. సమీప బంధువులు కూడా లేరనుకోండి, అది దేవుని యొక్క స్వాస్థ్యం. ఇది ధర్మశాస్త్రంలో 27వ అధ్యాయంలో మోషే ద్వారా ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి ఒక కొత్త పద్ధతి. గమనించండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎక్కడా కూడా అన్యాయస్తుడు కాడు. అదే స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి ఒక్కరు కూడా సమానంగా చూసేటువంటి మనసు కలిగిన వాడు, సమానంగా చూసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు మన దేవుడు. ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటివే ఈరోజు చట్టాలు రాసుకున్నారు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటివి ఈరోజు నీతి నియమాలుగా రాసుకున్నారు. మీరు ఒకసారి గమనించినట్లయితే ఎవరినైనా అరెస్ట్ చేశారనుకోండి, జుడిషియల్ కస్టడీకి తీసుకుని వెళ్ళారంటారు. ఏమంటారు? జుడిషియల్ కస్టడీ. అసలు జుడిషియల్ అనేటువంటి పదం జుడాయిజం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? జుడాయిజం. జుడాయిజం అంటే ధర్మశాస్త్రం నుంచి వచ్చినటువంటి పదం అది. జ్యుడిషియల్ కస్టడీ అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కస్టడీ అని అర్థం. ఏంటది? అప్పగింత అని అర్థం. ఏంటది? ధర్మశాస్త్ర సంబంధమైన అప్పగింత. అది ఇండియాలో కూడా ఉంది, ఇప్పటికీ కూడా ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుని వెళ్ళి అక్కడి నుండి ఏం చేస్తారంటే కోర్టుకి అప్పగిస్తారు. కోర్టు చెప్తారు కదా, ఇతని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచండి, తీర్పు వరకు రిజర్వ్ చేయండి అంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ధర్మశాస్త్రం నుంచి వచ్చినటువంటి విషయం. అందుకే ఆ పదాన్ని అట్లానే ఉంచారు, దాన్ని మార్చలేము ఇంకా. ఎందుకంటే దాన్ని పుట్టుక ఎక్కడ జరిగింది? బైబిల్ గ్రంథంలోనే జరిగింది. గమనించాలి ఈ విషయాన్ని ప్రియమైన వాళ్ళారా. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇంకొక విషయాన్ని కూడా మరి ఈ యొక్క అధ్యాయంలో మనము చూస్తాము. దేవుడు అంటున్నటువంటి మాట, అనేకమైనటువంటి కష్టాల మధ్య, అనేకమైనటువంటి బాధల మధ్య ఇశ్రాయేలుడు ప్రయాణమై వారు వస్తూ ఉన్నారు. అలా ప్రయాణమై వస్తున్నటువంటి మరి ఆ దేశానికి మోషేను దేవుడు వెళ్ళడానికి ఆజ్ఞ ఇవ్వలేదు. మోషే, ఈ కొండ ఎక్కి చూడు, నువ్వు ఈ కొండ ఎక్కి చూసి నేను నీకు నీ జనులకు ఇవ్వబోతున్నటువంటి ఈ యొక్క దేశాన్ని నువ్వు కన్నులారా చూడు, కన్నులారా చూసి నువ్వు ఆనందించు, అంతే తప్ప నువ్వు అందులో అడుగు పెట్టడానికి లేదు. ఎందుకంటే మెరీబ జలముల యొక్క నా ఘనత నువ్వు ఏం చేశావు? అవమానపరిచావు. ప్రజలు కూడా అవమానపరిచారు. సో నన్ను నమ్మకపోయారు మీరు. కనుక ఎదుగో నీ వలే ఆత్మపూర్ణుడైనటువంటి యెహోషువను ఎన్నుకోమని. అంటే ఎప్పుడైతే నువ్వు వెళ్ళమంటాడో మోషే దేవుడు అంటాడు, ప్రభా నేను వెళ్ళకపోతే ప్రజలు కాపరి లేని గొర్రెల వల్ల ఏమైపోతారు? చెదిరిపోతారు. కాబట్టి ఇదిగో నీకు నచ్చిన వారిని ఒక వ్యక్తిని నువ్వేం చేయి, ఈ ప్రజలకు నాయకుడిగా నీవు నియామకం చేయమని దేవుడిని అడిగినప్పుడు అతను అంటాడు కదా, ఇదిగో నేను వెంబడిస్తున్నటువంటి యెహోషువ అతడు ఆత్మపూర్ణుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇమ్మీడియట్ గా దేవుడు చెప్తున్నటువంటి మాట, యెహోషువ ఆత్మను పొందినవాడు. యెహోషువ మోషేను వెంబడించినప్పటికీ, మోషేతో ఉన్నప్పటికీ అతడు స్వతహాగా ఆత్మను పొందినవాడు. అతడు స్వతహాగా దేవుని అనుభవాన్ని కలిగినవాడు. కనుకనే దేవాది దేవుడు ఇమ్మీడియట్ గా మోసే తర్వాత నాయకత్వాన్ని ఎవరికి అప్పగిస్తున్నాడు? యెహోషువకు అప్పగిస్తున్నాడు. అలా యెహోషువకు అప్పగిస్తూ ఆయన అంటాడు కదా, ఇదిగో నీవు నీ చెయ్యి అతని మీద ఉంచి అతను నీవేం చేయి, నీ ఆత్మను, నీ యొక్క బాధ్యతను అతని మీద కొంత ఉంచుము. మోషే బ్రతికి ఉన్నప్పుడే మరొక నాయకుడిని దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. మోషే జీవించగానే మరొక వ్యక్తిని, అతని ఆ యొక్క జనాంగాన్ని, అతని యొక్క ప్రజలను నడిపించడానికి ఒక నాయకుడిని దేవుడు ఏర్పాటు చేస్తున్నట్లుగా 27వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. మీరు చదువుతూ ఉండాలి, నేను చెప్తున్నవన్నీ కూడా ఇందులో ఉన్న మాటలే. అట్లా మీరు చూస్తున్నప్పుడు ఇక్కడ యెహోషువ విషయంలో ఆయన అంటాడు కదా, ఎలియాజరు ఎదురుకు తీసుకొని వెళ్ళి అతన్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళు? ఎలియాజరు ఎవరు? ప్రధాన యాజకుడు. ఎవరతను? ప్రధాన యాజకుడు. ఎవరికి ప్రతిగా నియమింపబడిన వాడు? అహరోనుకు ప్రతిగా అతడు నియమింపబడినవాడు. అహరోను చనిపోయిన తర్వాత ఎలియాజరు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడైన ఎలియాజరు తర్వాత
అందులో మరొక ప్రధాన యాజకుడిగా లేదా మరొక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫినెహాస్. ఎవరతను? ఫినెహాస్. మర్చిపోకూడదు, ముందు అధ్యాయంలోనే దేవాది దేవుడు ఫినెహాసును అతని వంశంలో దేవుని యొక్క పరిచర్య కొరకు ఏం చేశాడు? నియమించి ఉన్నాడు, ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ విధానంలో మీరు చూడండి, చక్కగా ఆత్మను పొందిన వాడు మాత్రమే తర్వాత తదుపరి నాయకుడిగా ఉండడానికి అర్హుడై ఉన్నాడు. ఆత్మను పొందిన వాడు మాత్రమే తదుపరి వ్యక్తిగా ఆ ప్రజలను నడిపించడానికి తదుపరి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటి, మనము ఈరోజు సంఘాలను మనం చూసినట్లయితే, ఈ రోజు ఉన్నటువంటి సహవాసాలను చూసినట్లయితే, నా తదనంతరం నా పిల్లల తర్వాత నా మనవళ్ళు ఇట్లానే దేవుని యొక్క పరిచయం ఏమైపోతుందండి? సాగిపోతుంది. ఏ మోషేకి పిల్లలు లేరంటారా? మోషేకు కుమారులు లేరా? వారు దేవుని యొక్క భక్తిలో లేరా? అందరూ కూడా ఉన్నారు. ఏమిటి, దేవుని యొక్క భక్తులోనే ఉన్నారు. ఏమిటి, మోషేకు కుమారులు ఉన్నారు. అయినప్పటికీ కూడా మోషే కుమారులను దేవుడు ఏం చేయలేదు? ఎన్నుకోలేదు. మోషేకు ఉన్నటువంటి పిల్లలను దేవుడు నాయకులుగా ఎంచలేదు. నాయకత్వపు లక్షణములను కలిగిన వారిని మాత్రమే దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. సపోజ్ నేను ఉన్నాననుకోండి, నా తదనంతరం నా కుమారుడు దేవుని యొక్క సేవ చేయాలనే రూల్ ఏమీ కూడా లేదు. ఇది రాజకీయ వారసత్వం కాదు, ఇది దేవుని యొక్క సేవా వారసత్వం కాదు. ఇది చాలా మంది వీటిని విడిచిపెట్టరండి. నేను సంపాదించాను సంఘము, ఏంటి నేను సిరివిగ్గాడా, ఏంటి ఈయన రక్తం కార్చాడా, నేను సంపాదించడం ఏంటి? వాక్యం ఏమని సెలవిస్తుంది? క్రీస్తు తన రక్తము కార్చి సంపాదించిన తన సంఘం. ఎవరి సంఘం ఇది? తన సంఘం మీద మనల్ని ఏం చేశాడు? నాయకులుగా, కాపరులుగా నియమించారు. తన సంఘం మీద మనం ఉన్నాము. సంఘము ఎవరిది? దేవునిది. చూడండి, నాయకుడిని ఎంచుకునేటువంటి సమయం వచ్చినప్పుడు ఎవరి దగ్గర వేడుతున్నాడండి? దేవుని దగ్గర. ప్రభువా, ఈ ప్రజలను నడిపించడానికి ఒక ఉత్తమమైనటువంటి నాయకుడు కావాలి. ఈ ప్రజలను నడిపించడానికి ఒక మంచి లక్షణములు కలిగినటువంటి, నాయకత్వ లక్షణములు కలిగినటువంటి, తండ్రి హృదయం కలిగినటువంటి నాయకుడు కావాలి. ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడు పౌలు కూడా తిమోతి పత్రికలో ఒక పెద్దగా ఉండాల్సినటువంటి వ్యక్తికి ఉండాల్సిన కొన్ని లక్షణములను గూర్చి చెబుతూ ఉంటాడు. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలో అక్కడ కొత్త నిబంధనలో దేవుడు రాయించాడు తిమోతికి రాసిన పత్రికలో. ఏంటి, ఆ పెద్దలకు ఉండాల్సిన లక్షణాలు నడిపించే వారికి, సంఘాన్ని నడిపించే వారికి కానివ్వచ్చు, సమాజాన్ని నడిపించే వారికి కానివ్వచ్చు, వారికి ఉండాల్సినటువంటి లక్షణములను గూర్చి ప్రియమైన వాళ్ళరా ఎన్నో విషయాలను అక్కడ రాయడం మనం చూస్తాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, మీలో ఎవరైనా దేవుని కొరకు ఉపయోగపడే అవకాశం ఉంది. మీలో ఎవరినైనా దేవుడు ఎంచుకునే అవకాశం ఉంది. మీలో ఎవరినైనా సరే దేవుని యొక్క పరిచర్యకు పిలిచే అవకాశం ఉంది. ఆయన పిలిచిన పిలుపుకు మీరు ఏమవ్వాలి? లోపడాలి. నీకు ఎన్ని పనులైనా ఉండొచ్చు, ఎంత పెద్ద వ్యాపారమైనా ఉండొచ్చు, ఎంత బాగా సంపాదన నీకు ఉండొచ్చు, కానీ దేవుడు పిలిచినప్పుడు ఏం చేయాలి? వాటన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని యొక్క పరిచర్య కొరకు వచ్చేవాడుగా ఉండాలి. ఎందరికి తెలుసు? ఏలియా, ఎలీషా. ఏంటి, ఏలియా ధనవంతుడా, ఎలీషా ధనవంతుడా? చెప్పండి. ఏలియా ధనవంతుడు అంటారా, ఎలీషా ధనవంతుడు అంటారా? ఎలీషా ధనవంతుడు, పొలమును ఎడ్లను కలిగిన వాడు. ఎవరతను? పొలములను ఎడ్లను కలిగిన వాడు. ఎప్పుడైతే ఏలియా వెళ్ళి ఎలీషా భుజం మీద దుప్పటి వేశాడో, ఎలీషా ఎడ్లను అక్కడ వదిలించి పొలాలను, ఇళ్ళను అన్నిటిని వదిలేసి వెంటనే ఎవరిని వెంబడించుకుంటూ వెళ్ళిపోయాడు? ఏలియాను వెంబడిస్తూ వెళ్ళిపోయాడు. అందుకే ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అతని కోరిక కూడా ఒకటే, నీవు వెళ్ళిపోయే ముందు నీ మీద ఉన్న ఆత్మ 2 పాళ్ళు నాకు దయచేయి. ఎన్నెందుకు దయచేయి? 2 పాళ్ళు నాకు దయచేయి. అంటే నువ్వు ఏదైతే చేస్తావో 2 నేను ఏం చేయాలి? చేయాలి. ఏలియా కంటే బలమైనటువంటి అద్భుతాలు ఎలీషా కూడా చేయడం మనం చూస్తాం. ఆఖరికి ఎలీషా చచ్చిపోయిన తర్వాత అతని ఎముకలకు తగిన సైనికుడు శవం కూడా ఏమైంది? ప్రాణంతో తిరిగి లేచిందంటే చచ్చిపోయినటువంటి దేవుని యొక్క సేవకుని యొక్క ఎముకలకు కూడా ఏముంది? అక్కడ బలం ఉంది. మీరు గమనించాలి. ఎండిపోయినటువంటి ఆ యొక్క ఎముకలకు కూడా బలం ఉందంటే దేవుని సేవకులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో మీరు ఆలోచన చేయండి. దేవుని యొక్క భక్తులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో మీరు ఆలోచన చేయాల్సిన వారైనారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ కూడా అలాగే ప్రియమైన వాళ్ళరా, అతను యెహోషువను తీసుకొని వచ్చి ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను యెహోవా సన్నిధిని ఊరిము తీర్పు వలన అతని కొరకు విచారింపవలను. అతనితో కూడా ఇశ్రాయేలులందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున సమస్త కార్యములను
జరుపుచుండవలెను. అంటే ఎక్కడి నుంచి మోషేని ఎట్లాగైతే మీరు గౌరవించారో, మోషే మాట ఎలాగైతే విన్నారో, మోషేను ఎలాగైతే నాయకుడిగా మీరు ఎంచుకున్నారో, అలాగునని యెహోషువ విషయంలో కూడా మీరు ఏం చేయాలి? వినాలి. అలాగని యెహోషువ విషయంలో కూడా మీరు మీ కార్యములను చేయాలి అని ప్రియమైన వాళ్ళరా, మరి సమస్త కార్యములను జరుపుచడం వల్ల 21వ వచనంలో మనం మాట్లాడడం చూస్తూ ఉన్నాం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతనిని నిలవబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ నెక్స్ట్ నాయకుడిని ఎన్నుకోవడం అనేది జరిగింది. మీకు తెలుసు కదా, అహరోను చనిపోయిన తర్వాత ఎలియాజరును ప్రధాన యాజకునిగా ఎన్నుకోవడము మనం చూస్తాం. ఇప్పుడు మోషే చనిపోతాడు. మోషే ఆ దేశానికి వెళ్ళడు. మోషే బోర్డర్ లోనే ఆగిపోతాడు. మరి బోర్డర్ అవతలకి తీసుకుని వెళ్ళి ప్రజలను సరైన మార్గంలో వారిని నిలవబెట్టాలి అంటే ఎవరు కావాలి? ఒక ఉత్తమమైనటువంటి నాయకుడు కావాలి, ఒక మంచి నాయకుడు కావాలి. అలాంటి నాయకుడు యెహోషువ అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏంటి, కాలేబు కూడా ఉన్నాడు. ఎవరున్నారండి? కాలేబు కూడా ఉన్నాడు. కానీ కాలేబు కంటే ఉత్తమమైనటువంటి లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? యెహోషువలో ఉన్నాయి. కాలేబు కూడా ఎటువంటి చెడు చేయలేదు. కాలేబు కూడా ఎటువంటి చెడ్డ కార్యాలు చేసిన వాడిగా మనం చూడడం వాళ్ళ భక్తి కలిగిన వాడే, భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగానే మనం చూస్తాం. కానీ ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడంటే ఆత్మపూర్ణుడైనటువంటి యెహోషువను ఎన్నుకున్నాడు. అది నీ జీవితంలో నా జీవితంలో కూడా జరగాలి. దేవుడు ఒకవేళ ఇంతమందిలో సెలెక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, అందులో ఎవరు ఉండాలి? నువ్వు ఉండాలి. దేవుడు ఒకవేళ ఎంచుకోవాల్సిన స్థితి వచ్చినప్పుడు అది స్త్రీయే కావచ్చు, పురుషుడే కావచ్చు, ఎవరినైనా దేవుడు ఎన్నుకున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా అది నీ జీవితంలో పరిపూర్ణమయ్యేటువంటి విధంగా ఉండాలి. ఎందుకంటే చాలా మందికి పిలుపు ఉంటుంది, కానీ ఆ పిలుపుకు మాత్రం ఏం చేయాలండి? లోబడదు. దేవుడు పిలుస్తూనే ఉంటాడు, నువ్వు సేవకురాలు, పరిచర్యకురా అని, కానీ ఆ పిలుపుకు లోబడేటువంటి పరిస్థితి ఉండదు. ఏమంటే ఏదైనా ఒక కార్యం అప్పగిస్తే దాన్ని చేయాలనేటువంటి మనసు ఉండదు. కానీ ఏ పని చెప్పినా సరే యెహోషువ మోషే చెప్పిన ప్రతి మాట చొప్పున యెహోషువ ఏం చేశాడు? నెరవేరుస్తూ వచ్చాడు. ప్రభువా ఇతన్ని పెడతావా అని ఒక్క మాట కూడా అనలేదు. అలాగే ఏలియా యొక్క శిష్యుడైనటువంటి ఎలీషా విషయంలో కూడా ఒకే ఒక మాట అన్నాడు. ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన ఎలీషా అనబడినటువంటి ప్రవక్త ఉన్నాడు. ఏంటంటే అతని డెజిగ్నేషన్ ఏంటి? సేవకుని డెజిగ్నేషన్. ఏంటది? అంటే ఏలియా చేతుల మీద ఏం పోస్తున్నాడట? భోజనం చేసుకున్న తర్వాత నీళ్లు పోసేవాడు చేతుల పైన. ఏంటి? ఎవరు పోస్తారు నీళ్లు? ఒక యజమానుడికి సేవకుడు పోస్తారు. ఎవరు పోస్తారండి? ఒక యజమానుడికి సేవకుడు పోస్తాడు. అంటే ఎలీషా సేవ చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం కనుకనే ఈరోజు ప్రవక్తగా దేవుడు అతను ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. సేవ చేసి పరిచర్య చేసేటువంటి వ్యక్తిగా ఉన్న వారినే దేవుడు ఎన్నుకుంటాడు. భక్తి కావాలి, పరిచర్య కావాలి, పరిచారకుడు. స్వామి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా మా సేవకుడు ఏం మాట్లాడతాడు? నేను మీకు సేవకుడు కాదు. ఎవరికి సేవకుడిని? దేవుని సేవకుడు ఏం మాట్లాడతాడు? ఏంటండి, మనం ఎవరికి సేవకులము చేస్తామో, ఎవరికి పరిచర్య చేస్తామో దేవునికి. నేను చెప్పాలి మీ సేవకుడిని అని. ఎవరు చెప్పాలి? మీరు అనకూడదు. మీరు దేవుని సేవకుడు అంటే నేనేమనాలి? నేను మీ సేవకుడిని. చాలా తేడా ఉంటుంది రెండింటికి. మీకు అర్థమైందా? నేను దేవుని సేవకుడిని అని మీరు అనాలి. నేనేమనాలి? మీ సేవకుడిని అనాలి. ఏమనాలి? మీరు మా సేవకుడు అనకూడదు. ఏమనకూడదు? అలా అన్నారు అనుకోండి, నేను మీకు పరిచయం చేసినట్టు ఉంటుంది. నేను చేయాలి, కానీ మీరు ఆ మాట అనకూడదు. నేను దేవునికి సేవకుడిని అంటే కరెక్షన్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు నేర్చుకోవాలి మనం. ప్రేమైన వాళ్ళరా ఈ విషయాలన్నింటినీ కూడా మనము ఈ 27వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 28కి వచ్చేసరికి పండుగలను గురించి చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నాడు? పండుగలు. ఏమేమి పండుగలు ఉన్నాయి? పస్కా పండగ, పులియని రొట్టెల పండగ, ప్రథమ ఫలముల పండగ, పెంతెకోస్తు పండగ, శృంగదోరుల పండగ, పాప పరిహారార్థ పండుగ, పాప పరిహారార్థ పండుగ, రెండోది గుడారముల పండుగ, 7వది. ఇలా 7 రకాల పండుగలు ఉన్నాయి. 5 రకాల బలులు ఉన్నాయి. 7 పండుగల గురించి ఆల్రెడీ నేను మాట్లాడాను. 7 పండుగల గురించి కూడా నేను క్లుప్తంగా మాట్లాడాను. కాబట్టి ఈ 28వ అధ్యాయంలో మళ్ళీ అవే విషయాలు చెప్పబడ్డాయి. నేను ప్రార్థన అయిన తర్వాత గ్రూప్లో పెడతాను వీడియోస్, షార్ట్ వీడియోస్ పెడతాను.
సింపుల్గా 7 పండుగలను గురించి కూడా వినేసేయండి. ఒక 45 minutes to 1 hour ఉంటుంది. 7 పండుగలను గురించి కంప్లీట్గా ఒక్కొక్క గంట ఒక్కొక్క పండుగ, ఆ పండుగలో ఉండేటువంటి విశేషం, ఆ పండుగలో ఉండేటువంటి విశిష్టత, వీటన్నిటిని గురించి కూడా మనం చూడొచ్చు. అయితే నేను చివరి 3 పండుగలను గురించి మాట్లాడతాను. నేను దేని గురించి మాట్లాడతాను? చివరి 3 పండుగలు వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఏమేమి ఉన్నాయి చివరి 3 పండుగల్లో చెప్పండి. కానీ గుడారముల పండుగ లాస్ట్ది, చెట్ట చివరిది. అది దానికి బిఫోర్గా అండి పాప పరిహారం. అంటే ఎవరు పాప పరిహారం పొందాలి అంటే మన గురించి కాదు, మన గురించి కాదు. ఈ పండుగలో ఇశ్రాయేలులకు సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనది ఉంది. అది దేవుని యొక్క రాకడికి లింక్ అయి ఉంది. ఏమైంది అది? దేవుని యొక్క రాకడికి. దానికి బిఫోర్గా ఉన్నటువంటి పండుగను మీరు చూసినట్లయితే మనకు పెంతుకోస్తు పండుగ. ఇప్పటి వరకు నెరవేరినటువంటి పండుగలు ఎన్ని? పెంతుకోస్తు పండుగ వరకు మాత్రమే నెరవేరింది. మిగిలినవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. అందుకే వాటిని మాట్లాడాలి. ఎందుకని మాట్లాడాలి? పెండింగ్లో ఉన్నాయి. అంటే భూమి మీద వాటి నెరవేర్పు జరగాల్సి ఉన్నప్పుడు అన్ని నెరవేరే, కానీ ఇది మాత్రము నెరవేరాల. పస్కా పండుగ అంటే అర్థం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బలియాగం. అర్థమైంది కదా? నెరవేరిందా లేదా? చెప్పండి, నెరవేరిందా లేదా? నెరవేరింది. తర్వాత పునీన రొట్టెల పండుగ. పునీన రొట్టెల పండుగ అంటే అర్థం ఏంటి? పాప మెరగని వారుగా పరిశుద్ధతతో జీవించాల్సింది. ఎవరు వాళ్ళు? యేసుక్రీస్తు వారి బలియాగం తర్వాత, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బలియాగం తర్వాత మనము సంఘముగా ఆయనతో అటాచ్ చేయబడి పాపము లేకుండా పరిశుద్ధులుగా జీవించేటువంటి సంఘానికి సాదృశ్యం అది. తర్వాత మనం చూస్తే ప్రథమ ఫలముల పండుగ. ఏం పండుగ అది? మూడవది ఏంటి? ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగను మీరు చూసినట్లయితే మరణించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలముగా లేచాడు. కాబట్టి మనము కూడా మరణిస్తే ఏం చేయబడతాం? తిరిగి లేపబడతాం. ఆల్రెడీ క్రీస్తు లేచాడు కాబట్టి మనము కూడా లేస్తాం. పౌలు కూడా అంటాడు, క్రీస్తు లేపబడి ఉండని ఎడల మన నిరీక్షణ వ్యర్థమే. క్రీస్తు లేపబడి ఉండని ఎడల పునరుద్ధానం ఉందని ప్రకటించడము కూడా వ్యర్థమే. క్రీస్తు లేపబడిన ఎడల మనమందరము క్రీస్తులో విశ్వసించి ఉండడము వ్యర్థమే. ఈ విషయాన్ని మీరు జాగ్రత్త మనసు పెట్టండి. అంటే క్రీస్తు లేపబడ్డాడంటే ఇది కూడా నెరవేర్పు జరిగింది. నెక్స్ట్ ఆయన లేచాడు అంటే ఆయన తర్వాత వర్షంలో మనము లేపబడతాం. ఇది కూడా తర్వాత పండుగను మీరు చూస్తే 50 రోజుల తర్వాత వచ్చింది కనుకనే దాన్ని పెంతుకోస్తు అన్నారు. ఏమన్నారు? పెంతుకోస్తు అంటే 50 అని అర్థం. ఏంటి పెంతుకోస్తు అంటే అర్థం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన దినము నుండి, అంటే ప్రథమ ఫలముల పండుగ నుండి 50 దినములుగా 50 దినములు లెక్కించి 50వ దినములు ఏం చేయాలి? ఈ పండుగను ఏం చేయాలండి? ఆచరించాలి. అలా ఆచరించడానికి, అలా పాటించడానికి ప్రియమైన వాళ్ళారా ఉన్నటువంటి పండుగయే ఈ పెంతుకోస్తు పండుగ. ఈ పెంతుకోస్తు పండుగలో మరొక విశిష్టత ఉంది. పరిశుద్ధాత్మని యొక్క రాక. ఏం జరిగింది అక్కడ? పరిశుద్ధాత్మని యొక్క రాక. ఇప్పుడు సంఘం పరిశుద్ధంగా ఉంది, పరిశుద్ధాత్మని యొక్క రాక జరిగింది, సంఘంలో పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు జరుగుతున్నాయి. మరి అంతా అయిపోయింది కదా. ఇప్పుడు మనం మరణిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకం వెళ్తాం. మరణిస్తే ఎక్కడికి వెళ్తాం? పరలోకం. అంటే అర్థం ఏంటంటే మరణిస్తే మనం పరలోకానికి అర్హతను సంపాదించేసాం. మరి ఇంకా ఉన్నాయి పండుగలు. మరి అవి ఇప్పుడు నెరవేరుతాయి. ఒకవేళ అవి నెరవేరిపోయాయి అనుకుందాం, మరి ఇశ్రాయేలు పరిస్థితి ఏంటి? ఇప్పటికీ వారు నమ్మరు దేవుణ్ణి. ఇశ్రాయేలు వదిలేస్తాడా? జాగ్రత్తగా ఆలోచించండి. ఈ పండుగల యొక్క 28వ అధ్యాయం అంతా కూడా 28, 29 అధ్యాయాలన్నీ కూడా మీరు చదివినట్లయితే 2 అధ్యాయాల్లో మొత్తం 7 పండుగలను గురించి ఆయన రాస్తూ ఉంటాడు. చాలా క్లుప్త వివరణ ఉంటుంది ఇందులో. అంటే డీప్ గా వివరణ మనకు కనబడదు, చాలా క్లుప్తమైనటువంటి వివరణ దీనిలో ఉంటుంది. ఇక్కడ ఈ పండుగలను గురించి నేను లాస్ట్ 3 పండుగలను గురించి మాత్రం నేను నెక్స్ట్ వీక్ నుంచి మాట్లాడతాను. నెక్స్ట్ సబ్జెక్ట్ నుంచి మాట్లాడతాను. ఈరోజు ఇంకొంచెం ముందుకు మనము వెళ్ళిపోదాం. 30వ అధ్యాయానికి వచ్చేద్దాం. మనము చూడండి 30వ అధ్యాయానికి వచ్చేద్దాం. మోసే ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాధిపతులతో ఇట్లను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుకొని ఎడలా. దేని గురించి ఇప్పుడు? మొక్కుబడులు. దేని గురించి రాయబడింది ఇక్కడ? మొక్కుబడులు. మొక్కుబడులను గూర్చి 30వ అధ్యాయంలో చెబుతున్నాడు. ఒకడు మొక్కుకొని ఎడలా, లేక తాను బద్ధుడనొకటకు ప్రమాణం చేసిన ఎడల అతడు తాను మాట తప్పగా తన నోటి నుండి వచ్చినదంతయు కూడా ఏం చేయాలి? నువ్వు మొక్కుకోకపోతే నో ప్రాబ్లం. నువ్వు మొక్కుకున్నావు అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఏం చేయాలి? ఖచ్చితంగా నెరవేర్చాలి. అది మీ బిడ్డల విషయంలో కావచ్చు,
లేదా ఏదైనా వస్తువు విషయంలో కావచ్చు, గొర్రె మేకల విషయంలో కావచ్చు, ధనం విషయంలో కావచ్చు, ఏదైనా సరే మీరు మొక్కుకున్నారంటే మొక్కుబడి నీ నోటి నుంచి పొరపాటున వచ్చినా సరే దాన్ని చెల్లించడానికి ఏం చేయాలి? నువ్వు బద్ధుడవు అంటున్నాడు. ఏమంటున్నాడు? బద్ధుడు. మరి ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట ఉండగా యెహోవాకు మొక్కుకున్న బద్ధురాలైన ఎడల ఆమె తన తండ్రి మొక్కుకున్న దానిని కలుగజేసుకున్న ఎడల బాధ్యతను విని కలుగజేసుకున్న బాధ్యతను విని దానిని గురించి ఊరుకున్న ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిలుచును. అంటే ఆమె మొక్కుకుంది, నేను దేవుని కొరకు నిలబడతాను, దేవుని కొరకు ఉంటాను అని మొక్కుకున్న తర్వాత ఆ విషయం తన తండ్రికి తెలియదు. ఇప్పుడు ఆమె మొక్కుబడులన్నీ అట్లానే నిలిచున్నాయి. ఇప్పుడు తన తండ్రికి ఆ విషయం తెలిసింది. తన బాధ్యతను కూర్చి విని ఊరుకున్న ఎట్లా ఆమె మొక్కుబడులు అన్నీ నిలుచును. ఆమె తన బొద్దురాలకు పెట్టుకున్న ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినిన దినమున, వినండి జాగ్రత్తగా, పిల్లలు మొక్కుబడి చేసుకున్నారు. అది ఎవరు? ఆడపిల్ల విషయంలో మాత్రమే. ఇది మగపిల్లలకి ఇది చెందదు. ఎందుకంటే మగవారికి ఇండివిజువాలిటీ ఉంటుంది. ఆడపిల్లలు డిపెండెన్స్. వారెవరు? తన భర్తతో లేదా వాళ్ళ తండ్రితో ఉండాల్సినటువంటి డిపెండెన్స్. కాబట్టి అక్కడ మీరు చూసినట్లయితే తాను బతురాలకు పెట్టుకున్న ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మొక్కుబడులు ఏదియు, ఆమె తన మీద పెట్టుకున్న బాధ్యతలు ఏదియు నిలవకపోవును. అంటే ఇప్పుడు నా కుమార్తె దేవుని యొక్క పరిచర్య కోసము తనను తాను మొక్కుకుంది. నాకు తెలియనంత వరకు మొక్కుబడి విషయం ఆమె ఏమైంది? బద్ధురాలైంది. వన్స్ నాకు తెలిసింది. తెలిసిన తర్వాత మొక్కుకున్నావా? సరే అంటే ఓకే. లేదు అని ఆక్షేపించాను అనుకోండి, వద్దు నువ్వు మొక్కుకోకూడదు, నీ మొక్కుబడికి నేను ఒప్పుకో అన్నాను అనుకోండి, ఇప్పుడు ఆ మొక్కుబడుల విషయమే ఆమె ఏమైపోద్ది? విడుదల పొందుతుంది. ఏం పొందుతుంది? విడుదల పొందుతుంది. తర్వాత ఏది నిలవకపోను. ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేస్తాడు కనుక యెహోవా ఆమెను ఏం చేస్తాడు? క్షమించును. ఆమెకు వివాహమైన తరువాత ఆమె మొక్కుకున్న మొక్కుబడులైనను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకున్న ఒట్టునైనను ఆమె మీద ఉండుట ఆమె భర్త విని దానిని గురించి వినిన దినమున అతను ఊరకుండను తటస్థించిన ఎడల ఆమె మొక్కుబడులను ఆమె తన వారి మీద పెట్టుకున్న ఒట్టును నిలుచును. అంటే భర్తకు తెలిసిన తర్వాత భర్త పట్టించుకోకుండా ఉండిపోతే మళ్ళా యాక్టివేట్ అయిపోతాయి. మీకు అర్థమైందా? అంటే భార్య ఒక మొక్కుకుంది, అంటే బిడ్డకు పెళ్ళి అయింది, భార్య ఇలా చేసిందన్న సంగతి భర్తకు తెలిసింది. తెలియకపోతే ఏ బాధ లేదు. తెలిసిన తర్వాత ఊరకన ఉంటే మళ్ళా మొక్కుబడులు ఏమైపోతాయి? ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల అతడు ఆమె మొక్కుకున్న మొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకున్న ఒట్టులను రద్దు చేసిన వాడను. ఏ రోజైతే ఆ విషయం తెలిసిందో, ఏం చేసింది? నేను మొక్కుకున్నాను అన్న విషయం భర్తకు తెలిసిందో, తెలిసిన దినములనే దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఆక్షేపణ చేయాలి. నీ మొక్కుబడుల విషయమే నేను ఒప్పుకోను అని ఆ దినమే అతడు ఏం చేయాలి? ఆక్షేపణ చేయాలి. అప్పుడు ఆమె భర్త విషయంలో కూడా ఆమె ఏమైపోద్ది? ఇప్పుడు విడుదల పొందింది. భర్త మొక్కుని సైలెంట్ ఉండిపోవడం అని ఉండిపోయాడు అనుకోండి, ఇక ఆ మొక్కుబడుల నుంచి వారికి ఏమి లేదు, విడుదల లేదు. ఖచ్చితంగా వాటి విషయమే ఏం చేయాలి? వారు చెల్లించాల్సిన వారిగా ఉన్నారు. ఇప్పుడు భర్త చచ్చిపోయాడు, తండ్రి దగ్గర నుంచి పెళ్ళై భర్త దగ్గరికి వచ్చింది, భర్త కూడా చనిపోయాడు. విధవరాలు గాని విడవబడినది గాని తన మీద పెట్టుకున్న ప్రతి మొక్కుబడి కూడా నిలుచును. ఇప్పుడు ఆమె ఏమైపోయింది? కంప్లీట్ గా తండ్రి నుండి విడుదల వచ్చేసింది, భర్త నుండి కూడా ఏమొచ్చేసింది? విడుదల వచ్చేసింది. అంటే వీళ్ళకి ఎంతకాలం వరకు విడుదల? భర్త తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రి ఉన్నంత కాలము, పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఉన్నంత కాలం మాత్రమే. కానీ మొక్కుబడి మాత్రము అసలు ఆమెను వదలవు. అది వదలబొమ్మాలి అంటే వన్స్ మీరు మొక్కుకున్నారనుకోండి, ఆ మొక్కుబడి ఎప్పటికీ కూడా పోవు. అందుకని ప్రేమిన వాళ్ళరా, మొక్కుకునే ఎడలనేమి ప్రమాణం చేసి తన మీద ఒట్టు పెట్టుకునే ఎడలనేమి తర్వాత ఆమె భర్త విని దాన్ని ఆక్షేపణ చేయక ఓరకుండి ఎడల ఆమె మొక్కుకున్న మొక్కుబడులు నిలుచును, ఆమె తన మీద పెట్టుకున్న ఒట్టును నిలుచును. ఆమె భర్తను వినడదనమంటే వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల ఆమె మొక్కుబడులను గురించి ఆమె మీద పెట్టుకునేటువంటి ఒట్టును గురించి ఆమె పలికినది ఏది నిలవకపోవును. ఆమె భర్త వాటిని రద్దు చేసిన కనుక యెహోవా ఆమెను క్షమించును. అంటే భర్త ఆక్షేపించుంటే భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆమెకి ఏమి లేదు, మొక్కుబడుల విషయమే ఇబ్బంది లేదు. కానీ సైలెంట్ గా ఉండిపోయినటువంటి భర్త విషయంలోనే ప్రాబ్లం ఉంది. ఎవరి విషయంలో ప్రాబ్లం ఉంది? విని కూడా విననట్టు ఉండిపోయాడు అనుకోండి, అతను చనిపోయిన తర్వాత మరలా ఈమె ఆ మొక్కుబడులను తీర్చడానికి
సిద్ధంగా ఉండాలి. ఏ విషయమైనా, ఏ విషయము అది బిడ్డల విషయమైనా తనను తానైనా, గమనించండి ఇక్కడ వస్తువైనను గొర్రె మేకల ఎద్దులలో ఉన్నదైనను తనను తానైనను దేవుని కొరకు నేను నా బిడ్డను ఇచ్చేస్తానని ఒక రోజు అన్న తర్వాత ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఏం చేయాలి? దేవుని కొరకు ఆ బిడ్డను ఇవ్వాలి. ఒకవేళ మొక్కుకొనిన దానిని చెల్లించకపోవుట కంటే మొక్కుకొనకపోవుటే, అంటే నీ దగ్గర ఉండి మొక్కుకున్నటువంటి దానిని ప్రియమైన వాళ్ళరా నువ్వు చెల్లించుకొనకుండే కంటే, ఒకప్పుడు నువ్వు కష్టమైన పర్వాలేదు, బాధైన పర్వాలేదు, ఇబ్బంది అయిన పర్వాలేదు అని మొక్కుకోకుండటమే అది మేలు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. గమనించండి ప్రియమైన వాళ్ళ, ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మొక్కుబడి ఎంత మరి కష్టతరమైనదో, ఎంత కఠినమైనదో నేను చెబుతున్నాను. ఏంటి మీరు ఏం చేస్తారంటే, చిన్న ఆపదలు ప్రభావం అది చేస్తే నేను ఇది చేస్తాను, ఇలాంటి ఎన్ని మొక్కుబడిపోయాయో కదా, ఎన్ని మర్చిపోయామో కదండి. నిజంగా బిడ్డల విషయంలో కావచ్చు, వ్యాపారముల విషయంలో కావచ్చు, పరిపాలన విషయంలో కావచ్చు, ప్రయాణాల విషయంలో కావచ్చు, ఇలాంటి విషయాల్లోనైనా సరే ప్రియమైన వాళ్ళరా ఇలాంటివి అనేకమైనటువంటి వాటిని మనం ఏం చేస్తున్నామండి? మర్చిపోతూ ఉన్నాం. ఏంటి ఇవన్నీ కూడా అక్కడ చెప్తున్నటువంటి దేవుడు చెప్తున్నటువంటి కట్టడలు. ఇట్లా మొక్కుబడులను గురించి కూడా ఒక నియమాన్ని, ఒక పద్ధతిని మోషే ఉన్నప్పుడే ఇశ్రాయేలుకి ఏం చేశారండి? నియమముగా ఇచ్చాడు. గమనించాలి ప్రియమైన వాళ్ళరా. ఇంకా మొక్కుబడి విషయంలో చాలా విషయాలు ఉన్నాయి. లాస్ట్ టైం నేను చెప్పాను, సెపరేట్ గా ఒక రోజు టాపిక్ అంతా నేను గురించి చెప్పాను, మొక్కుబడి గురించి చెప్పాను. అది జంతువు దగ్గర నుంచి కుమార్తెల వరకు. మీ అందరికీ తెలుసు, యెఫ్తా తన కుమార్తె విషయంలో కూడా ఏం చేశాడు? మొక్కుబడి చేశాడు. మొక్కుబడి చేసిన తర్వాత ఆమెను దేవునికి ఏం చేశాడు? సమర్పించాడు. ఇదిగో నేను మొక్కుకున్నాను ప్రభా, నేను వెనక తీయలేను, నా కుమార్తె విషయంలో నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ మాటను నీకు ఏం చేస్తాను? నెరవేరుస్తాను అని తన బిడ్డను దేవుని యొక్క సన్నిధికి అప్పగించినట్లుగా మనం చూస్తాము. ఆమె తన మరణం వరకు కన్యత్వాన్ని పోగొట్టుకోకుండా దేవుని యొక్క సన్నిధిలోని చివరి వరకు బ్రతకడం మనం చూస్తాం. ఆమె నిమిత్తం ఇశ్రాయేలు కుమార్తెలు ప్రతి సంవత్సరం కూడా ఏంటి వేడుకలు చేయడం, జాతర చేయడం, అంటే మన భాషలో చెప్పాలంటే ఏంటి ఆమె కొరకు పండుగలు చేయడము ఒక ఆనవాయితీగా ఆ రోజు ఉండేది. గమనించండి మొక్కుబడి అంటే ఎంత మరి ఇంపార్టెన్స్ ఉన్నదో. కానీ నేటికి కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి మనకి. ఏంటి ఈరోజు మనందరికీ మొక్కుబడి ఉంది. ఎలాంటి మొక్కుబడి చెప్పండి? మనందరికీ కూడా ఏముంది? మొక్కుబడి ఉంది. ఒకే ఒక మొక్కుబడి, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి. ఏంటి మన మొక్కుబడి? చెప్పండి, ఏంటి మన మొక్కుబడి? సజీవ యాగముగా మన శరీరములను దేవునికి అప్పగించుకోవాలి. అంటే సజీవ యాగంగా అప్పగించుకోవడం అంటే అర్థం ఏంటి? నీ మాట ఎవరి కోసం పనిచేయాలి? నీ కళ్ళు దేవుని కోసం, నీ చెవులు, నువ్వు కష్టపడినటువంటి కష్టార్జితులు, నీ డబ్బులు. మాట అట్లా చూసారా? మాట అయిపోయింది. ఎవరి కోసం? సజీవ యాగంగా సమర్పించుకోండి అంటే అర్థం ఏంటి? నీ శరీరంతో సంపాదించేది ఏదైనా, నీ శరీరంతో చేసేది ఏదైనా దేనికి మహిమ రావాలి? ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. అది ధనము కావచ్చు, క్రియలు కావచ్చు, పనులు కావచ్చు, మాట కావచ్చు, నడవడిక కావచ్చు, ఎనీథింగ్. ఈరోజు మనందరి మీద నిలిచి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మొక్కుబడిగా మనం దీనిని చూస్తాం. క్రొత్త నిబంధనలో దేవుడు కోరినటువంటి దేవాలయం ఇది. సజీవ యాగంగా మనం దేవుడికి సమర్పించుకుంటే ఆయన మన హృదయములకు వచ్చి మనతో పాటుగా ఏం చేస్తాడు? నివాసం చేస్తాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలను క్రొత్త నిబంధనకు మనం అప్లై చేసినప్పుడు అనేకమైనటువంటి సంగతులను ఆయన మోడిఫై చేస్తూ ఇంకా మనం దేవుడితో అటాచ్ అవ్వడానికి, ఇంకా దేవుడికి దగ్గర అవ్వడానికి దేవుడు మనకు కృప చూపిస్తూ ఉన్నాడు. నిజంగా ఈ మాటలు మీరు అర్థం చేసుకోండి. మన చెప్పబడినటువంటి చదవబడినటువంటి వాక్యాలన్నీ కూడా ఒకసారి ఇంటికి వెళ్ళి ఓవరాల్గా బ్రీఫ్గా మీరు చదువుకుంటే కొంచెం స్పష్టత వస్తుంది, క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ చదవండి. నెక్స్ట్ చెప్పబోయేటువంటి విషయాలను కూడా మీరు ఏం చేయాలి? చదువుకొని రావాలి. ఏం చేయాలి? చదువుకొని రావాలి. లేకపోతే ఇక్కడ ఇట్లా తల కళ్ళు ఒప్పగించి నేను చెప్తుంటే అవి ఎక్కడ ఉన్నాయంట అన్నింటిలో మీరు చూడాల్సి వస్తుంది. అలా కాకుండా ఇంటి దగ్గర నెక్స్ట్ వారం మళ్ళీ ఒక 4-5 అధ్యాయాలు మనం మాట్లాడుకుంటాం కాబట్టి మీరు ముందే చదువుకుని వచ్చారనుకోండి, చెప్పేది చాలా త్వరగా మీకు అర్థమవుతుంది. అలా ఉండాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు లేని దేవా, నీ నామానికి వందనాలు. నా తండ్రి, ఇదిగో అనేకమైనటువంటి నియమాలను, నిబంధనలు, ధర్మశాస్త్ర విధులను ప్రభావ మీరు నియమించి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుచూ ఉన్నారు తండ్రి. ఆది యందు
ఏ ధర్మశాస్త్రము లేనప్పుడు నీ ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చావు, నియమాలను ఇచ్చావు, కట్టడలను ఇచ్చావు. వాటిలో ఎలా నడుచుకోవాలో సమస్తాన్ని దగ్గరుండి ప్రభా చేయి పట్టుకొని, ఒక తండ్రి తన పిల్లలకు ఏ విధంగా నేర్పిస్తాడో, ఒక తల్లి తన పిల్లలకు ఏ విధంగా నేర్పిస్తుందో అదే విధంగా ఇశ్రాయేలులకు నేర్పించిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో అంతకంటే సులభతరమైనటువంటివి, అంతకంటే తండ్రి మీకు దగ్గరగా ఉండాలనేటువంటి విషయాలను తండ్రి క్రొత్త నిబంధనలో మీరు మా కొరకు రాయించారు తండ్రి. మొక్కుబడుల నిమిత్తమై, స్త్రీల యొక్క హక్కుల నిమిత్తమై, అలాగే ప్రభా ఒక ఉత్తమమైనటువంటి సేవకుణ్ణి, నాయకుని ఎన్నుకునేటువంటి విషయమై ప్రభా మీరు